ఇది నా కుటుంబం. నా పేరు ఆదాము, నా పేరు హవ్వ. ఇదిగో నా పెద్ద కుమారుడు కయీను, ఇదిగో నా చిన్న కుమారుడు హేబేలు. కొంతకాలం తరువాత కయీను భూమిని సేదపరచువాడు, హేబేలు గొర్రెల కాపరి. హేబేలు తన మందలో తొలిచూలు గొర్రెపిల్లను అర్పణగా తెచ్చెను. కయీను తన పొలము పంటలలో కొంత అర్పణగా తీసుకొచ్చెను. యెహోవా హేబేలు అర్పణ లక్ష్యపెట్టెను, కయీను అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీను మిక్కిలి కోపముతో తన ముఖమును చిన్నబుచ్చుకునెను. కయీను, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నవేలా? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాటికి పాపము నీ ఇంట పొంచియుందువు. కయీను హేబేలు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపెను. కయీను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? నా తమ్ముడికి నేను కావలివాడనా? నాకేం తెలుసు? నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడి రక్తము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీవు శపింపబడితివి. అందుకు నా దోష శిక్ష భరింపలేనంత గొప్పది.